ఏరా చెప్తుంటే అర్థం కావట్లా బయటికి పో. సార్ మా ఇంట్లో టీవీలో నుంచి మనిషి బయటకు వచ్చింది సార్. సార్ మా ఇంట్లో నుంచి సోఫా తరిమేసింది సార్. సోఫా తన్ని తరిమేసిందా? మరి నా సెకండ్ సెటప్ నన్ను తన్ని తరిమేసింది. అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చాను. మరి నేనెవరితో చెప్పుకోను? ఏ ఎస్ఐ ఈ సంగతి ఏంటో చూడవా? సార్ మా ఇంట్లో దయ్యం తిరుగుతుంది సార్. ఓ మీ ఇంట్లో దెయ్యం తిరుగుతుంది, మరి నీ ఒంట్లో ఏం తిరుగుతుందమ్మా? ఆహా అదే ఏ మందు కొట్టావు అని అడుగుతున్నా. నాకు మందు అలవాటు లేదు సార్. ఓ అంటే నిదట్లో నడిచే అలవాటు ఉందా? అట్లాంటివి ఏం లేవు సార్. నిజం సార్, మా ఇంట్లో దయ్యం సార్. నా మాట రమ్మండి సార్. ఉన్న కేసులతోనే జుట్టు పీక్కొచ్చేస్తుంటే ఈ మధ్యలో దెయ్యాలు కావాలంటే ఏపా? మీరు వచ్చి చూడండి సార్, మీకే తెలుస్తుంది సార్. ప్లీజ్ సార్ రండి సార్. పరపా. అబ్బా ఎస్ఐ నువ్వు వెళ్ళయ్యా, వెళ్ళు. సార్ నాకు దెయ్యాలంటే భయం సార్. ఏ దెయ్యాలు లేవు, ఏమీ లేవు. ఇద్దరు కానిస్టేబుల్ తీసుకెళ్ళవా, వెళ్ళు. కర్మరా బాబు. సార్ నన్ను బయటికి పంపిస్తా దయ్యా నేను వదిలిస్తాను సార్. కానిస్టేబుల్ రాత్రి వీడికి ఎక్కిన దెయ్యం ఇంకా దిగలేదనుకుంటా. వీడికి బాగా ఫుల్గా దించు. సార్ 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 వద్దు సార్ వద్దు సార్. పదవయ్యా. రండి సార్. రై దెయ్యం ఎక్కడ చూపిస్తారా? నేను రాను సార్. రై నాకు భయం వేస్తుంది సార్. కానిస్టేబుల్ లాక్రాండి. ఓకే సార్. రాయ్ చిన్న పిల్లల్లో మాట్లాడుకో. సార్ పిలిచిన లోపల రా. ధైర్యంగా యాక్ట్ చేయాలి. నా మాట నమ్మండి సార్. అదే నాకు అర్థం కావట్లేదురా. అసలు ఇక్కడ దెయ్యం ఎక్కడ ఉందిరా? నీ కంపు కొట్టి అండర్వేర్ తప్ప ఎక్కడరా దెయ్యం? మందు మా ఇంటికి మాత్రం మజా కాడతావురా? నాకు మందు అలవాటు లేదు సార్. నమ్మండి సార్. కావాలంటే వాసన చూడండి సార్. నీ డ్రాయర్లోంచి వచ్చిన ఎలికి చచ్చిన కంపుతో పాటు ఈ కంపు కూడానా? సార్ సార్ ఈ సోఫానే సార్. ఇంతకుముందు ప్రభుదేవాల ఇలా డాన్స్ చేసింది సార్. తర్వాత పిటర్ లాగా ఫైట్ కూడా చేసింది సార్. ఏంటి ఈ సోఫానా? ఇదే సార్. సార్ సార్ ఆచాక సార్ చంద్రముఖిలో నన్ను చంపడానికి గంట పడింది. నీ కళ్ళకి నేను ఎర్రి పప్పలా కనిపిస్తున్నానా? హర్రర్ సినిమాలు ఎక్కువ చూస్తావునన్నా? ఓ మామే నల్ల అక్బర్. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. కావాలంటే టీవీ ఆన్ చేసి చూడండి సార్. అందులో నుంచి పట్టుకున్నాడు బయటకు వస్తారు సార్. కానిస్టేబుల్ టీవీ ఆన్ చేయి. ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు ముందు కొట్లా. థ్యాంక్ యూ సార్. ఏ గంజాయో గుంజుంటావు కదా ఎరా, అందుకే ఈ పోలీసు నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడు కదరా. సార్ నా మాట నమ్మండి. ఇంతకుముందు ఇదంతా ఇక్కడ జరిగింది సార్. ఎక్కువ మాట్లాడితే మక్కలు ఇరుకుంటే బొక్కలు దోసేస్తా. ఈ సోఫా నిన్ను తనిందా? ఆ టీవీలోంచి ఇలా బయటకు వచ్చాడా? ఆ చాకు నిన్ను చంపడానికి ప్రయత్నించిందా? ఏనన్నా ఈ కాకివాడు నీకు పాకేవాళ్ళ కనిపిస్తున్నాడా? ఇవన్నీ చేసింది ఎవరో తెలియదు కానీ
జరిగింది మాత్రం నిజం సార్. సార్ ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఆ దెయ్యం మీరే అంటాడు వీడు. పదండి సార్ పోదాం. అది నిజమే. పోలీసులు వచ్చి పీకుతారా? సార్ దెయ్యం